శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి రాహు దశ ఏ విధంగా ఉపయోగపడుతుంది, రాహువు యొక్క ప్రభావం ఈ రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అని పరిశీలిద్దాం. జీవితంలో మనిషికి తృప్తి, సుఖశాంతులతో ఆనందంగా జీవించాలి అనుకుంటే చతుర్థ స్థానం అన్నది బాగుండాలి. అంటే చతుర్థ స్థానం శుభగ్రహం అయినా ఉండాలి, గ్రహ వర్జితమైనా ఉండాలి. అయితే ఈ వృశ్చిక రాశి వారికి చతుర్థ భావం శని యొక్క రాశి కుంభరాశి అయింది. అంటే నిరంతరం మానసిక అశాంతి, మదరు ఫాదరు సుఖంగా లేకపోవడం, విద్య సక్సెస్ఫుల్గా రాకపోవడం, ఇవన్నీ కూడా ఈ వృశ్చిక రాశి వారికి జీవిత ప్రథమ భాగంలో అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళకి 4వ భావం శని యొక్క రాశి. అతి క్రమశిక్షణతో బాల్యం అంతా జరుగుతూ ఉంటుంది. చిన్న విషయానికి కూడా ఎక్కువ దండనకి గురి చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడంటే అంతగా లేదు, కానీ ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. పిల్లల్ని విపరీతమైనటువంటి క్రమశిక్షణలో పెట్టడం, వాళ్ళని ఫిజికల్గా హెరాస్ చేయడం, ఈ విధంగా నడుస్తూ ఉంటుంది అన్నమాట. ఈ బాల్యం అంతా కూడా ఈ విధంగా నడుస్తుంది. అది చతుర్థ భావానికి రాహు రాశ్యాధిపతి అవుతుంటాడు. అందుకని వీళ్ళకి రాహు దశలో కుటుంబానికి దూరంగా హాస్టల్లో ఉండి చదువుకోవడము, లేదంటే ఎక్కడైనా వేరే ప్రాంతంలో, అంటే ఇప్పుడైతే ఉండదు కానీ పూర్వం తాతగారి ఇల్లులోనో మేనమావ ఇంట్లోనో సిటీలో ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గర చదువుకోవడానికి పెట్టడం, ఈ విధంగా నడుస్తూ ఉండేది. మరి టైం బాగోలేకపోతే కొంతమంది ఈ జైల్లో ఈ బోర్డర్ స్కూల్ ఏదో అంటారు, అందులో చదువుకోవడము, సైనిక స్కూల్లో ఉండడము, చిన్నతనంలోనే మిలిటరీ పోయి అక్కడ దేశ రక్షణ చేయడం జరుగుతుంటుంది. పైపెచ్చి వృశ్చిక రాశి వారికి రాహు దశ వచ్చిన రాశిలో 4, 7, 10 ఎక్కడన్నా రాహు ఉంటే వీళ్ళకి విపరీతమైనటువంటి దేశాభిమానం, ప్రాంతీయ అభిమానం ఉంటుంది. తన వాడిని ఏమన్నా అన్నా ఒప్పుకోరు, తన దేశాన్ని ఏమన్నా ఒప్పుకోరు. విశేషంగా దేశాన్ని ప్రేమిస్తూ దేశ రక్షణ కోసం ఈ మిలిటరీలోనో దేంట్లోనో చేరి ఆ రక్షించే కార్యక్రమాలు ఉంటారు. ఎప్పుడైనా యుద్ధం వచ్చినప్పుడు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణత్యాగం చేస్తూ ఉంటారు. సో ఇది రాశి వారి మీద రాహు చూపే ప్రభావం. చదువు లేకపోయినా సరే మరి స్వాతంత్ర సమరంలో ఆ చదువు మానేసి, ఉద్యోగం మానేసి దేశం కోసం చాలా త్యాగాలు చేసిన వాళ్ళు కూడా ఈ వృశ్చిక రాశిలో ఉంటారు. ఇంచుమించు ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి కొంతమంది ప్రముఖ యోధులు. అంటే కేవలం చాలామంది అనుకుంటారు ఈ రాశిలో చంద్రుడు ఉంటేనే దాని ప్రభావం అనుకుంటారు తప్ప, ఏ గ్రహం ఉన్నా కూడా ఈ వృశ్చిక రాశి ప్రభావం శని ఉన్నా, అలాగే రవి ఉన్నా, చంద్రుడు ఉన్నా, లగ్నం పడినా, దశమ భావం పడినా, ఇవన్నీ కూడా జాతకుడిని ఎక్కువ అతని యొక్క జీవితం మీద ప్రభావం చూపి కుజుడు యొక్క రాశి అయినటువంటి ఈ వృశ్చికం యాక్టివేట్ అవుతుంటుంది. వీళ్ళందుకే దేశ రక్షణ, ప్రజాసేవ, పోలీస్ డిపార్ట్మెంటు, మరీ టైం బాగోకపోతే ఈ నక్సలైట్లు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ గూఢచారి వర్గంలో ఎవరో టెర్రరిస్టులు అంటారు కదా, అది ఆ ప్రాంతానికి వాళ్ళ ఫేవరు, మన ప్రాంతానికి వీళ్ళ ఫేవర్ ఈ నక్సలైట్ లాగా ఈ విధంగా కొంతవరకు ఈ దేశ రక్షణకి రెవల్యూషన్ ద్వారా, విప్లవం ద్వారా మార్పు తీసుకొద్దామనే ప్రయత్నం కూడా ఈ రాహు యొక్క దశల్లో జరుగుతుంటుంది. అయితే ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు మనం పరిశీలిస్తే మనకి విశాఖ అంటే గురు దశలో ప్రారంభమవుతుంది. వీరి జీవితంలో 100 సంవత్సరాలు బతికితే తప్ప రాహు దశ అయితే రాదు. అయితే అంతర్దశలో వస్తూ ఉంటుంది. దాని తర్వాత విశాఖ ఎప్పుడు పోరాటం చేసే నక్షత్రం. ఎక్కడో జీవితం ప్రారంభించి ఎక్కడో ఎండ్ అవుతుంది. ఎక్కడో శ్రీకాకుళంలో ప్రారంభమై న్యూఢిల్లీలో ఎండ్ అవుతుంటుంది అన్నమాట వాళ్ళ యొక్క జీవితం. మరి అనురాధ నక్షత్రం, ఇది చాలా హెల్ప్ఫుల్ నక్షత్రం.
జీవితంలో ఎప్పుడు ప్రశాంతాన్ని కోరుకుంటూ ఉంటుంది. ఎప్పుడు హ్యాపీగా అందరినీ నలుగురిని బాగుండాలి, అందరికీ ఫుడ్ పెట్టాలి, అందరికీ సౌకర్యాలు కల్పించాలి, ఎవరికి ఏ కష్టం రాకూడదు అని అనుకునే నక్షత్రం అనురాధ నక్షత్రం. అయితే ఏంటో మరి కారణం తెలీదు, జీవితంలో వీళ్ళకి ఎప్పుడు తృప్తి ప్రశాంతత అన్నది ఉండదు. ఎవరో ఒకరు నమ్మక ద్రోహం చేస్తూ జీవితం అంతా వీళ్ళతో ఆటలాడుకుంటూ ఉంటారు. ఇక జ్యేష్ఠ నక్షత్రం అత్యున్నతమైన పవర్ సాధించడానికి ఈ నక్షత్రం కారణం అవుతూ ఉంటుంది. నిరంతరం ఒక కుటుంబం మీదో ఒక వ్యక్తుల మీదో విపరీతమైన అభిమానం పెట్టుకొని జీవితంలో పైకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. అంటే వీళ్ళకి సాధారణంగా రాహు దశ అయితే రాదు, కానీ రాహు యొక్క అంతర్దశలు ఈ విధంగా వీళ్ళ జాతకంలో సడన్గా వాళ్ళ జీవితాన్ని మలుపు తిప్పుతుంటాయి. ఒక స్పీడ్ బ్రేకర్ లాగా అప్పటిదాకా సామూహ్యంగా వెళ్తుంటారు. ఏదో ఒక దుర్ఘటన వీరి జీవితంలో జరిగి, అంటే అది తల్లిదండ్రులు చనిపోవడము, కావలసిన వాళ్ళు దూరం అవడము, పిల్లలు దూరం అవడమో, ఉద్యోగం పోవడమో, ఏమన్నా వెన్నుపోటు పోవడం, ఈ విధంగా జీవితంలో ఒక దుర్ఘటన వీళ్ళ జీవితాన్ని టోటల్గా మార్చి మళ్ళా కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి కారణమవుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం గోచారీత్యా వీళ్ళకి 4వ స్థానంలో సంచరిస్తున్నటువంటి రాహువు చాలా వరకు కొంతమంది విద్యార్థులకి మెడికల్ సీటు రావచ్చు, కొంతమంది మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకొని హాస్టల్లో ఉండి చదువుకోవచ్చు, కొంతమంది దూర ప్రాంతంలో ఉద్యోగానికి వెళ్ళవచ్చు, మరి కొంతమందికి తల్లిగారి యొక్క ఇబ్బంది వల్ల జీవితంలో స్ట్రగుల్ పడవచ్చు. సరే, ఏదన్నా వృశ్చిక రాశి వారికి కాదు, ఏ లగ్నం, ఏ రాశి, ఏ నక్షత్రంలో జన్మించినా వారి జీవితంలో చతుర్థ భావం అంటే వాళ్ళ మదరు ఏ విధంగా ఉంటారు, ఆమె యొక్క ఉన్నత స్థితి, బ్యాక్గ్రౌండు, ఆవిడ వ్యక్తిత్వం, ఆవిడ క్యారెక్టరు, ఆవిడ యొక్క మనస్తత్వం, ఇవన్నీ కూడా జాతకుడి మీద ప్రభావం చూపుతాయన్నమాట. మదరు ఎంత సుఖపడితే వీరి జీవితం అంత సుఖంగా, అంత హాయిగా ఉంటుంది. మదర్ యొక్క తల్లిగారి జీవితంలో ఎన్ని కష్టాలు అనిపించిందో, ఎన్ని బాధలు పొందిందో, ఆ ప్రభావం అంతా కూడా ఈ జాతకుల మీద ఉంటుంది. అందువల్ల ఏంటంటే జీవితంలో మీ ఊహ తెలియకముందు పక్కన పెట్టండి, మీ ఊహ తెలిసిన తర్వాత, మీరు సంపాదన మొదలెట్టిన తర్వాత నుంచి మదర్ని మీరు ఎంత జాగ్రత్తగా పూజిస్తే, లేదంటే చూసుకుంటే, మీ జీవితం అటు అంత సొంత గృహం, అన్ని రకాల సౌకర్యాలు సమకూరుతాయి. పొరపాటున మీరు మదర్కి ఇబ్బంది పెడితే కంపల్సరీగా మీ జీవితంలో పతనం కూడా కారణమవుతుంటుంది. సో ఈ విధంగా ఈ రాశి వారి మీద రాహువు 12, 4, 8 భావాల్లో ఉంటాడు. రాహు ఈ జన్మలో చేసిన తప్పులకి ఈ జన్మలోనే శిక్షిస్తాడు. అందుకని రాహు దశ, రాహు అంతర్దశలు వచ్చినప్పుడు 4వ స్థానంలో ఉన్నటువంటి శతభిష నక్షత్రం యాక్టివేట్ అవ్వడం వల్ల స్థిరాస్తులు అమ్ముకోవడం కానీ, పరదేశ గమనం కానీ, విదేశంలో ఉద్యోగాలు కానీ రాణిస్తూ ఉంటాయి. అలాగే మిథున రాశి శతభిష ఆరుద్ర నక్షత్రం యాక్టివేట్ అయినప్పుడు మరి వాళ్ళకి ఉద్యోగం భంగం, అవమానాలు కలగడం, కొంతమంది దేశం విడిచి వెళ్ళిపోవడం, ఇవన్నీ కొద్దిగా అవమానాలు, ఇబ్బందులు జరుగుతుంటాయి. చేయని తప్పుకు పనిష్మెంట్ జరుగుతుంటుంది. ఈ 12 స్వాతి నక్షత్రం యాక్టివేట్ అయినప్పుడు భార్యతో విభేదాలు, కొంతమందికి విదేశంలో అభివృద్ధి చెందినప్పుడు కూడా సుఖం లేకపోవడం, స్థిరాస్తులు అమ్ముకోవడం, ఏదో ఒకరిని చేరదీసి వారికి ధనమంతా ఖర్చు పెట్టి ఆ విధంగా భ్రష్టు పట్టి నష్టపోవడం. ఏదన్నా రాహు ఈ జాతకంలో 4, 8, 12 భావాల్ని పాడు చేయడం వల్ల ఈ రాహు అంతర్దశలు ఖచ్చితంగా వీళ్ళ జీవితం మీద, వీళ్ళ క్యారెక్టర్ మీద, వీరి సుఖం మీద, వీరి ఉద్యోగం మీద కంపల్సరీగా ప్రభావం చూపించి ఒక స్పీడ్ బ్రేకర్ లాగా మొత్తం జీవితాన్ని టోటల్గా డిస్ట్రక్షన్ చేసి మళ్ళీ కొత్త లైఫ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది ఈ రాహుగ్రహం వీళ్ళ జీవితంలో. ఏదైనా పదే పదే వీళ్ళ జీవితంలో ఓడిపోతున్నారు, వెళ్ళిన పని చెడ్డ పనైనా మంచి పని పదే పదే అది చేస్తున్న భంగం కలుగుతుంది అన్నప్పుడు కంపల్సరీగా మీరు రాహుగ్రహానికి పరిహారం చేసుకుంటే జీవితంలో ఒకసారి ఓడిపోయినా ఇంకొకసారి ఓడిపోకుండా ఉండడానికి కారణం అవుతుంటుంది. ఏదైనా రాహు వీళ్ళ జీవితంలో చాలా స్ట్రగుల్ పెట్టి, చాలా తిప్పలు పెట్టి, చాలా ఇబ్బందులు పెట్టి జీవితంలో నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ రాహుగ్రహానికి
పరిహారం చేసుకున్నప్పుడు అతి తొందరగా సంతృప్తి చెందే గ్రహం రాహుగ్రహం. అంటే రాహు ఎలాగా ఒక భారీ బడ్జెట్ సినిమాలాగా రాహు పరిహారం కూడా ఒక భారీ ప్లానింగ్ లాగానే ఒక భారీ బడ్జెట్ లాగానే ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇవి వారు ఉన్న ప్రాంతాలను బట్టి ఈ శక్తి పీఠాలు మనకి కొన్ని ఉంటాయి. అంటే అమ్మవారు ఈ మనకు ఆరుద్ర నక్షత్రంలో శివుడి యొక్క దక్షయజ్ఞం, అమ్మవారు అగ్ని ప్రవేశం, తర్వాత ఈ అష్టాదశ శక్తిపీఠాలుగా ఏర్పడినటువంటి మీ జీవితంలో రాహుదశ జరుగుతున్నప్పుడు ఏదో ఒక శక్తిపీఠాన్ని దర్శించి అక్కడ వీలైతే ఒక నిద్ర చేసి అమ్మవారిని పూజించుకోవడం వల్ల, అంటే శక్తిపీఠాలు మీకు ఎన్ని వీలైతే అన్ని దర్శించుకుంటే ఈ రాహుగ్రహ ప్రభావం అన్నది అంతవరకు తగ్గుతుంది. అలాగే దుర్గా, కాళీ ఇటువంటి అమ్మవారిని ఆరాధించడం వల్ల మీలో ఉన్నటువంటి రాక్షసులు మరణించి, అంటే ప్రతి వ్యక్తిలో కూడా ఈ రాహు స్వభావం ఉంటుంది. అది మనకు మనమే తగ్గించుకోవాలంటే మనం ఈ చండీ, కాళీ, చండీ హోమం, అందుకనే ప్రధానంగా ఈ రాహు యొక్క పరిహారానికి, అంటే రాహు ఎక్కడో లేడు, మీలో ఉన్న రాహుని తగ్గించుకోవడానికే మీరు అమ్మవారిని ఆహ్వానించి అమ్మవారి శక్తి ద్వారా మీలో ఉన్నటువంటి రాహుని నాశనం చేసుకోవాలంటే మీరు కంపల్సరిగా అమ్మవారిని ఆరాధించాలి. అది చండీ హోమం ద్వారా అమ్మవారికి నిమ్మకాయల దండ, కుంకుమార్చన జరిపించడం వల్ల ప్రతి పరిహారానికి ఒక పరిహారం ఉంటుంది. ఆ పరిహారం జాతకంలో ఉన్నటువంటి వివిధ స్థానాలను బట్టి నిర్ణయించుకొని పరిహారం చేసుకుంటే మంచిది. తీవ్రమైనటువంటి దుష్ట శక్తులతో, అంటే అన్ని వ్యసనాలతో బాధపడుతున్న వారికి ఏం చేయాలంటే మీరు గోశాలని దర్శించి మీ ఎంత బరువు ఉన్నారో వెయిట్ చూసుకోండి. సుమారు ఒక 70 కేజీలు ఉన్నారు. 70 కేజీలు మినువులు, అంటే మామూలుగా రా మినువులు మరి ఆ గోశాలలో డొనేట్ చేయొచ్చు. లేదు ఏదన్నా గోదావరి, కృష్ణ పారుతున్నటువంటి జీవనదుల్లో ఈ మొత్తం ఈ 70 కేజీల మినుములు కూడా అందులో కలిపేసి ఓ నమస్కారం పెట్టుకుంటే మీలో ఉన్నటువంటి దుష్ట శక్తులు నాశనం అవుతాయి. అలాగే మరి చాలా వరకు గ్రామ దేవతలు ఉంటారు మీకు, మీరు ఉన్న ఊళ్ళో ప్రతి టెంపుల్లో, విజయనగరం అయితేనే, పెద్దాపురం అయితేనే, పాలకొల్లు అయితేనే, హైదరాబాద్ అయితేనే, అలాగా ఆ గ్రామ దేవతలను కూడా విధి విధానంగా ప్రతి సంవత్సరం ఆ గ్రామ దేవతలకి ఆషాఢ మాసంలో కానీ ఉగాది అప్పుడు కానీ ఏదో బోనం సమర్పించడం, ఇవన్నీ కామన్గా సాంప్రదాయాలు ఉంటాయి. వాటిలో కూడా పాల్గొని విధి విధానంగా ఆ కార్యక్రమం పూర్తి చేయడం వల్ల మీ కుటుంబంలో మీ ఆడపడుచులకి ప్రతి పండక్కి వారికి ఈ ఒడిపోయమను ఏదో విధంగా వాళ్ళని సత్కరించి వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందడం వల్ల ఈ రాహు యొక్క పరిహారం మనకి దొరుకుతూ ఉంటుంది. ఇంకా ఇంకో రెమెడీ ఏంటంటే జైల్లో ఉన్నటువంటి ఖైదీలకి, హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకి, వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకి, వాళ్ళకి ఏదో ఒక రోజు వారికి ఇష్టమైనటువంటి ఆహారం, ఇది వాళ్ళకి సంతృప్తికరంగా ఈ ఫ్రూట్స్ కానీ ఈ వడలో, గారెలో, బిర్యానీయో ఏదో ఒకటి అక్కడ ఏదైతే అలౌ చేస్తారో అటువంటి ఆహారం ఈ విధంగా జైల్లో ఖైదీలకి, ఈ విధంగా రోగులకి, ఇంకా ఫైనల్గా ఏంటంటే ఈ రోడ్డు పక్కన నైట్ టైం వెళ్తుంటే చాలామంది వృద్ధులు వాళ్ళు వీళ్ళు పడుకుంటూ ఉంటారు. ఏదో వాళ్ళకి అవకాశాలు లేక ఇంకో కారణం వల్ల వాళ్ళకి ఒక మంచి రగ్గు, అంటే దుప్పట్లాంటిది, కంబల్ లాంటిది, దుప్పట్లాంటిది కొత్తది వాళ్ళకి మీకు ఎన్ని అవకాశం ఉంటే అన్నీ ఇవ్వండి. దాన్ని బట్టి కూడా మీకు రాహుగ్రహ పరిహారం అవుతుంది. అయితే ఇప్పుడైతే కొన్ని వ్యాధులు కనుమరుగైపోయాయి కాబట్టి అటువంటి భయంకర వ్యాధులు, అంటే ప్రస్తుతం ఒకప్పుడు లెపర్స్ ఏదో ఉండేది, ఇప్పుడు ఎయిడ్స్, అలాగే క్యాన్సర్ లాంటి భయంకర వ్యాధులకు కూడా రాహు కారణం అవుతుంటారు. వారిని బాగు చేసే ప్రయత్నంలో వారికి ఏదన్నా మందులు డొనేట్ చేయడం వల్ల కామన్గా మీకు
ఈ రాహు యొక్క పరిహారం అవుతుంది. అలాగే వేప చెట్టుని పెంచి పోషించి శుభ్రంగా వేప చెట్టును రక్షించడం వల్ల కూడా రాహు పరిహారం అవుతుంది. బట్ ఏదైనా రాహుని తొందరగా మనం పరిహారం చేయొచ్చు. మీరు ఎంతగా మీరు ఈ విధంగా సేవ చేస్తే మీ ఫలితం కూడా అంత తొందరగా వచ్చే అవకాశం ఉంది. స్వస్తి.